ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన సందేశంలోనికి మనమందరం కూడా ప్రవేశిద్దాము. ఎవరు కూడా అనాలోచనంగా ఉండకుండా శరీరాలను ఇక్కడ ఉంచేసి మనసును ఎక్కడో ఉంచి వాక్యం వినే ప్రయత్నం చేయకండి. అలాగే వాక్యము మన ఆత్మీయ జీవితాలని సరిచేసేది కాబట్టి ఆ ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని ఆసక్తి కలిగి వినాలి. కాబట్టి ఏమాత్రము కూడా అనాలోచనంగా అశ్రద్ధగా ఉండకుండా దేవుని యొక్క వాక్యం పట్ల అత్యంత భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఒక వాక్యం మనం చదువుకుని మనము ముందు కొనసాగుదాము. మత్తయి సువార్తలోని 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్తలోని 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాము. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. యోహాను గారు ఇక్కడ ఆయన ఎదుట ఉన్న జన సమూహమును చూసి, అక్కడ సామాన్య జనులు ఉన్నారు, శాస్త్రులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, పరిశీలు ఉన్నారు. అలాంటి అందరి జన సమూహాన్ని చూసి అని అంటున్న మాట ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీ జీవితాల్లో మీరు మారు మనసును పొందాలి. ఈ ప్రశ్న మనం కూడా ఆలోచన చేస్తే, సువార్త చెప్పేవారు కూడా వారి యొక్క సువార్తల్లో చెప్పే వాస్తవం ఏంటంటే, మీరు దేవుని నమ్ముకోకపోతే, మారు మనసు పొందకపోతే మీరు ఉగ్రతలోనికి వెళ్ళిపోతారని సెకండరీ విషయాన్ని మనం ప్రైమరీగా చెబుతాం. కానీ ఇక్కడ ప్రాథమిక విషయం ఏంటంటే, మారు మనసు అనే విషయము, మారు మనసు అనే ఆ స్థితి ఉగ్రత దినము నుండి తప్పించుకున్నట్టు కొరకు కాదు, కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట కొరకు. ఎందుకంటే దేవుడు మన కొరకు పరలోకాన్ని చేశాడు, కానీ మన కొరకు నరకాన్ని చేయలేదు. నోట్ దిస్ పాయింట్. అందుకే మారు మనసు అనేది పరలోకమునకు సంబంధించింది, లేదా ఈ భూమి మీద స్థాపించబడిన పరలోక రాజ్యమునకు సంబంధించింది. అంతేగాని ఉగ్రత దినముగా చెప్పబడుతున్న, ఉగ్రత స్థలముగా చెప్పబడుతున్న, నరకముగా శిక్షా స్థలముగా చెప్పబడుతున్న ఆ నరకానికి సంబంధించింది మారు మనసు కాదు. మన జీవితంలో మనకు మొట్టమొదటిగా గుర్తుండవలసిన ప్రాథమిక సత్యం ఏంటంటే, మారు మనసు అనేది పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించడానికి అవసరమైన సాధనం. అది ఆ మారు మనసు లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మార్పు చెందకుండా పరలోకములోనికి మనం ఏమాత్రము కూడా ప్రవేశించుట అసాధ్యమైన కార్యం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పరలోక రాజ్యం అన్నాడు. పరలోక రాజ్యం అంటే మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనున్న పరలోకం అని కాదు, కానీ భూమి మీద దేవుని యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, భూమి మీద దేవుని యొక్క పరిపాలన ఏదైతే ఉన్నదో, భూమి మీద దేవుని యొక్క ఏలుబడి ఏదైతున్నదో, ఆ ఏలుబడిగా పిలువబడుతున్న సంఘములోనికి మనము ప్రవేశించుట కొరకు, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించుట కొరకు మారు మనసు అనేది చాలా కీలకమైన సత్యం ప్రియులారా. అంటే ఈరోజు పరలోక రాజ్యంగా పిలువబడుతున్నది భూమి మీద స్థాపించబడిన సంఘము. ఈ సంఘమునకు అధికారి, ఈ సంఘమునకు కాపరి, ఈ సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు వారైతే, ఆ ప్రభు యొక్క సంరక్షణలో మనం కొనసాగింపబడాలనంటే, ఆ ప్రభువును మనం స్తుతించాలంటే, ఆ ప్రభువుకు మనం విజ్ఞాపన చేయాలంటే, ఆ ప్రభువుకు దేవునికి మనము స్తోత్రములు చెల్లించాలంటే, ఆ ప్రభువు అడుగుజాడల్లో మనం కొనసాగాలనంటే, ఆ ప్రభు యొక్క రక్తంలో, ఆ ప్రభు యొక్క శరీరంలో మనము చెయ్యి వేసి ఆయనలో మనం పరవశించాలంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు అనేది చాలా కీలకమైన సత్యము. మారు మనసు అనేది చాలా కీలకమైన సందర్భము. సంవత్సరాల తరబడి సంఘానికి వస్తూ బాప్తిస్మం అనే మారు మనసు లేకుండా ఉండడం అనేది మన ఆత్మీయ జీవితానికి 1% కూడా మంచిది కాదు. 100% తర్వాత విషయం. 1% కూడా మంచిది కాదు. ఎందుకంటే లేఖనం చెబుతుంది, ఉగ్రత దినం అనేది ఎప్పుడు వస్తుందో నీకేం తెలుసు.
యేసుక్రీస్తు యొక్క రాకడ దినం అనేది, ఆ ఉగ్రత దినం అనేది ఎప్పుడు ఆకస్మికముగా హఠాత్తుగా సంభవించినో నీకు తెలీదు. చాలామంది అంటారు ఆ రాకడ ఇప్పుడే లేదులేండి. సరే, మంచిది. రాకడ లేకపోతే లేకపోయింది. ఎందుకంటే రాకడ సంభవిస్తబోతుందని సుమారు 2000 సంవత్సరాల నుంచి చెబుతున్నారు. రాకడ సంభవించినా సంభవించకపోయినా నువ్వే తెలిపోతావుగా ఈ లోకాన్ని ఖాళీ చేసి. ఇప్పుడు మనము పరలోకమునికి వెళ్ళాలంటే ప్రభు యొక్క రాకడే రావాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే ప్రభు యొక్క రాకడే రావాల్సిన అవసరం లేదు. మనం మరణించినా ఆ కార్యానికి సమీపం అవుతాం. కాబట్టి మనం మరణించినా ఒకటే, ప్రభు యొక్క రాకడ సంభవించినా ఒకటే. మన ఆత్మీయ జీవితంలో మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం మరణించే సమయానికి మన ఆత్మీయ జీవితము దేవునికి ఇంపైన సువాసన కలిగిన అర్పణగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. లేదు, ఈ రాత్రే యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి, ఈ రాత్రే యేసుక్రీస్తు యొక్క రాకడ సంభవించింది అనుకోండి, ఆ సమయానికి కూడా మనము పరిశుద్ధులుగానే ఉండాలి. లేదా ఈ రాత్రి మనం కన్ను మూసామనుకోండి, ఆ రాత్రి సమయానికి మనము పరిశుద్ధంగా ఉండాలి. మనం కన్ను మూయడం అయినా జరగవచ్చు, ప్రభు యొక్క రాకడైనా జరగవచ్చు, ఏదైనా ముందు రావచ్చు. కానీ ఇప్పటి వరకు మరణించిన వారందరి జీవితాలు చూస్తే ప్రభు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ జరిగిన తర్వాత నుండి ఈ రెండవ రాకడ ఎప్పుడైతే సంభవించబోతున్నదో అప్పటి వరకు ఉన్న ఈ పీరియడ్ కాలాన్ని చూస్తే ఈ మధ్యకాలంలో ఎంతోమంది మరణించారు. ఈ మరణించిన వారిలో నిజమైన మారు మనసు కలిగి ప్రభు యొక్క పరిపాలనలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు వారు సమీపించారు. ఎవరైతే ప్రభు యొక్క సంరక్షణలో లేకుండా, ఆయన ఆజ్ఞలు నడుచుకోకుండా తమకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఈ యొక్క మారు మనసుని ఆలస్యం చేస్తూ వెళ్తున్నారో వారు తమ జీవితాల్లో దేవునికి, దేవుని సన్నిధికి చాలా సుదూరంగా ఉన్నారనే వాస్తవం మనం గమనించాలి. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు పొందడం అనేది ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మారు మనసు పొందకండి. మన జీవితంలో మారు మనసు అనేది దేవునికి, ఆయన సన్నిధికి దగ్గర అవడానికి మనము మార్పు పొందాలి. ఇదే విషయాన్ని యోహాను గారు చాలా బలంగా చెబుతున్నాడు. ఇదే విషయాన్ని యోహాను గారు చాలా బలంగా చెబుతూ ఉంటే అక్కడ ప్రజల యొక్క స్పందన మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, దయచేసి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎప్పుడైతే, మనం బాగా గమనించండి, ఎప్పుడైతే యోహాను గారి చేత మారు మనస్సు నిమిత్తమైన బోధ చేయబడిందో అప్పుడు ఆ ప్రజలు విని పాపముల గురించి వారెంతో నొచ్చుకుని, హృదయంలో బాధపడి, అయ్యో మేము పాపులమని వారి జీవితాల్లో నొచ్చుకుని ఒప్పింపబడి మాకు మారు మనసు అవసరమని ఆయన దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో వారు తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకున్నారు. ఇది సామాన్య ప్రజల యొక్క నిజమైన మార్పును కోరుకున్న వారి యొక్క మారు మనసు యొక్క స్థితి. ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళు మాత్రమే కాదు కానీ మరి అనేకులు రక్షణ పొందడానికి, మరి అనేకులు మారు మనసు పొందడానికి వచ్చారు. వారెవరో చూద్దాం ఒకసారి. 7వ వచనం చూస్తే అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మొదటి గ్రూపులో సరి అయిన స్పందన వచ్చింది. యోహాను గారు వాక్యం చెబితే 2 గ్రూపులుగా విడిపోయారు. వారిలో మొదటి గ్రూప్ ఏంటంటే మంచి స్పందన కలిగి మా పాపాలను ఒప్పుకోవాలని బాప్తిసం పొందినవారు ఒక గ్రూపు. మరో గ్రూప్ ఎవరనంటే పరిసయ్యులు అనేవారు, సద్దూకయ్యులు అనేవారు. వీళ్ళు ఏం చేస్తారనంటే వారి జీవితాల్లో పాపముల పట్ల ఒప్పుకోలేదు, నిజమైన పశ్చాత్తాపము లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. తమకు నచ్చినట్లుగా తమ సొంత రాతలు రాసుకుని అదే ధర్మశాస్త్రం అని తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న వారే వీరు. అలాంటి వారు బాప్తిసం తీసుకోవడానికి వస్తే అలాంటి వారితో యోహాను గారు అంటున్న మాట, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వీరి జీవితాలు మీరు గమనించండి. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్లో సామాన్య జనులు తమ పాపాలను ఒప్పుకొని బాప్తిజం తీసుకున్నారు. ఈ 2వ గ్రూపుల్లో పరిసయ్యులు, సద్దుకులైన వారు వారి జీవితాల్లో నిజమైన మార్పు లేకుండానే ఇదిగో బాప్తిజం తీసుకుంటేనట ఉగ్రతను తప్పించుకుంటామట, మారు మనసు పొందితేనట ఉగ్రతను తప్పించుకుంటామట. ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ యోహాను చెబుతున్న ప్రకారము బాప్తిజం తీసుకోవాలి.
కానీ నిజమైన రక్షణలో ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి, సంఘములో ప్రవేశించడానికి, క్రీస్తులోనికి ప్రవేశించడానికి ఏమో వారు నిజమైన మారు మనసు పొందిన వారు 6వ వచనంలో ఉంటే, ఈ డూప్లికేట్ మారు మనసు ఎవరిదంటే ఉగ్రతను తప్పించుకుందాం. అర్థమవుతుందా? 2 గ్రూపులు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి గ్రూప్ ఏమో పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మనకు సమీపమైన రాజ్యంలో మనం ప్రవేశించాలని వారు తమ జీవితంలో వారు ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకున్నారు. ఇది మంచి స్పందన. ఒక సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత వారు తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, ఎస్, నేను మార్పు నొంది బాప్తిసం తీసుకుని ప్రభువుకు దగ్గర అవ్వాలి, ప్రభువుకు దగ్గర అవ్వాలి, ప్రభువుకు దగ్గర అవ్వాలి, ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఇది మంచి నిర్ణయము. కానీ కొందరు ఎలా బాప్టిజం తీసుకుంటారంటే, ఇదిగో ఎప్పుడో ఒక ఉగ్రత రాబోతున్నది, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి ఇప్పుడు బాప్టిజం తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. మరి ఈ మధ్యకాలం అంతా ఏం చేస్తావు? ఇప్పుడు 6వ వచనంలో ప్రజలేమో ప్రభువుకు సమీపం అవ్వాలని, పరలోక రాజ్యంలోనికి వారు ప్రవేశించాలని, ప్రభు యొక్క పరిపాలనకు రావాలని, ఆ ప్రభు యొక్క పరిపాలనకు వస్తే జీవితాలు మారతాయి. అది కాదు, ఎప్పుడో ఒక చివరి లాస్ట్ ఒక డే ఉంది, అది ఉగ్రత దినము. ఆ రోజున రక్షింపబడడానికి ఈరోజు బ్యాప్టిజం తీసుకుంటే ఏం ప్రయోజనము? దాన్ని యోహాను గారు చాలా బలంగా గుర్తించడం. ఆయన దగ్గరకు వచ్చిన గ్రూపులను 2 భాగాలు చేసేసాడు. ఒకరేమో వీరు నిజముగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వారి పాపములు ఒప్పుకుని వచ్చారు. మరొక గ్రూపులో ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకలు ఎవరైతే ఉన్నారో పాపము విషయమే వీరికి ఎంత మాత్రం కూడా పశ్చాత్తాపము లేదుగాక లేదు. వీళ్ళు ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నారంటే ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి బ్యాప్టిజం తీసుకున్నాడు. ఈ విషయం అంతా మీ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలి. ఎందుకు నేను సమయం తీసుకుని మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశానంటే, మన జీవితాల్లో మనం తీసుకున్న బ్యాప్టిజము ఈ ఆత్మీయ యాత్రలో ప్రవేశించినది మొదలుకొని కన్ను మూసేంత వరకు ఈ మారు మనసు అనేది, మన రక్షణ బాప్తిస్మం యొక్క కార్యక్రమం అనేది మనకు వినియోగకరంగా ఉండాలి. అలా కాదు నరకాన్ని తప్పించుకోవడానికి, ఉగ్రతను తప్పించుకోవడం అంటే మన జీవితంలో నిజమైన మార్పు కాదు. ఎందుకంటే నరకం అనేది దేవుడు మన కోసం చేయలేదు, ఉగ్రత దినం అనేది మన కొరకు కాదది. గమనించండి, మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోవడం బట్టే దేవుడు మనకు ఉగ్రతను చూపిస్తున్నాడు. కానీ మన పట్ల ఉగ్రత చూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనందరి కొరకు దేవుడు ఎంతో ఆశ కలిగి పరలోకమును ఆయన తయారు చేశాడు, పరలోకమును ఆయన నిర్మించాడు. అందుకే ఈ భూమి మీద స్థాపించబడిన పరలోక రాజ్యములో మనం ముందు ప్రవేశించి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకునుచు చివరికి ఆ పైనున్న పరలోకానికి మనము ప్రవేశం పొందాలి. ప్రియులారా, ఒకటేమో మంచి స్పందన, అది ప్రజలు తీసుకున్నారు. ఒకటేమో తప్పుడు స్పందన, అది పరిసయ్యులు, సద్దుకైలు వారి జీవితాలు తీసుకుని దేవుని యొక్క నీతికి వారు చాలా దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ తప్పుడుగా స్పందించి బాప్తిసం తీసుకున్న వారిలో ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు కదా, వారి యొక్క తప్పుడు అభిప్రాయాలకు కారణం ఏంటో చెప్పనా? ఇదిగో దేవుడు ఏదో ఒక రోజు మనల్ని శిక్షించబోతున్నాడు. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే, ఆ శిక్ష నుంచి మనం విడిపింపబడాలంటే ఎస్, ఆయన దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడు? మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోమన్నాడు. కొన్ని సందర్భాల్లో వీళ్ళందరికీ ఫరో ఒక మంచి రోల్ మోడల్ అనమాట. ఫరో గురించి తెలుసు కదా, దేవుడు మోషే అహరోనును పంపించి చెప్పినంతసేపు వాడు వినలే. ఎప్పుడున్నాడు? ఉరుములు వచ్చి, వడగండ్లు వచ్చి, తుఫాన్లు వచ్చి, దుమ్మొచ్చి, ధూళొచ్చి, మరి కీటకాలు వచ్చి, మిడతలు వచ్చి, పేలొచ్చి, రక్తమే వచ్చి, ఇలాంటి అనేకమైన ఉగ్రతలు వస్తున్నప్పుడు అప్పుడు దేవునికి భయపడి అప్పుడు కొంచెం ఆ సమయానికి మార్పు చెందాడు. మరలా సాధారణ జీవితం రాగానే, మరలా దేశమంతా కూడా నార్మల్ అయిపోగానే మరలా తన యొక్క పైత్యము, తన యొక్క ఏమంటారు చెప్పండి, తన యొక్క గర్వాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ నిజంగా దేవుని యొక్క మాటకు అతడు విధేయత చూపించలేదు. అందుకే నిజమైన మారు మనసుకిను ఉగ్రత నుంచి తప్పించుకోవాలనే మారు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు మనం నిజమైన మారు మనసు పొందుతామో అప్పుడే దేవుని యొక్క అడుగుజాడల్లో, ఆయన సంరక్షణలో, ఆయన ఆజ్ఞల కింద మనం బ్రతుకుచున్నవారమని అర్థం. అలా కాదు, ఉగ్రత నుంచి తప్పించుకోవాలనుకుంటే ఉగ్రత సమయం వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం మరలా షరా మామూలే ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఫరో జీవితం. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండములోని 9వ అధ్యాయము
27వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండము 9వ అధ్యాయము. అప్పటికే ఉరుములు వస్తాయి, వడగండ్లు వస్తాయి, భయంకరమైన క్షోభ, వేదన. ఐగుప్తు అలాగే ఫరో ఇంటి వారందరూ కూడా ఎంతో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులను వారు అనుభవించారు. అప్పుడు చూద్దాం ఒకసారి 27వ వచనం, నిర్గమాకాండం 9:27 చూస్తే, ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. అప్పటికే చాలా సందర్భాల్లో పాపం చేశాడు. అప్పటికే ఏమంటారు, మిడతలు అయిపోయాయి, పేలు అయిపోయాయి, దుమ్ము అయిపోయింది, ధూళి అయిపోయింది, రక్తం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఈ వడగండ్లు అనేది 8వ 7వ ఉగ్రత. ఈ 8, 7 ఉగ్రతకు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఈసారి నేను పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లను రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, ఇకను మిమ్మును నిలుపునని వారితో చెప్పగా. ఎప్పుడొచ్చింది మార్పు చెప్పండి? దేవుని యొక్క ఉగ్రతను అనుభవించిన తర్వాత వచ్చింది. అదేదో దేవుడు ముందే చెబితే, గమనించాలి, నాయనా నా ప్రజలను పోనిచ్చు, నీ ఐగుప్తు బాగుంటుంది, నువ్వు బాగుంటుంది. లేదు నేను పోనివలను మొండికేసావా, నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే నీ జీవితంలో చాలా ఉగ్రత నీవు అనుభవించవలసి వస్తుంది. చాలా సందర్భాల్లో ఏమన్నాడు చెప్పండి? మిమ్మల్ని పోనించుటకు యెహోవా ఎవడన్నాడు? భయంకరమైన గర్వం మాటలు పలికాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత ఆయుధాలు పడుతూ ఉన్నాయో భూమి మీద, ఐగుప్తు మీద పడగానే అతనిలో మార్పు కలగడం ప్రారంభించింది. ఆ మార్పు ఎంతకాలం ఉండదనంటే, ఎప్పుడైతే ఉరుములు ఆగిపోయాయో, ఉరుములు ఆగిపోయేంత వరకే, వడగండ్లు ఆగిపోయేంత వరకే, ఆ ఉగ్రత దినాలు ఏవైతే ఉన్నావో ఉగ్రత దినాలు ఆగిపోయేంత వరకే మార్పు. తర్వాత మనం చూస్తే 33వ వచనంలో మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లను నిలిచిపోయినో, వర్షము భూమి మీద కురియట మానెను. ఎప్పుడైతే సాధారణమైన మరి భౌగోళిక స్థితిగతులు ఐగుప్తులో ఏర్పడ్డాయో, వరదలు లేని, వర్షాలు నిలిచిపోయి, చక్కగా వడగండ్లు లేకుండా, ఉరుములు లేకుండా సాధారణమైన వాతావరణం ఎప్పుడైతే ఐగుప్తులో ప్రారంభమైందో, ఆ తర్వాత ఇక ఫరో యొక్క స్థితిని మనం చూస్తే 34వ వచనంలో, అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు తన హృదయములను కఠినపరుచుకొనిరి. అర్థమవుతుందా? యోహాను గారు చెప్పిన ఎందుకు బలమైన విషయాన్ని బలంగా చెప్పాడనంటే, మీ మారు మనసు అనేది దేవునిలోనికి రావడానికి ఉండాలి, కానీ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కాదు. ఈ ఫరో కూడా మారాడు. మీ దేవుడే గొప్పోడు, మీ దేవుడే న్యాయవంతుడు, మేము పాపం చేశాము, మేము దుర్మార్గులమని పాపాలు ఒప్పుకుంటున్నాడు. కానీ ఎందుకు ఒప్పుకుంటాడనంటే, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికే. ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే పరిశీలు అనేవాళ్ళు, సద్దూకలైన వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి బ్యాప్టిజం తీసుకుంటుంటే, ఒరే అబ్బాయిలు, మీలో నిజమైన మార్పు లేదు నాయన. మీరు ఫరో సంతానం. మీరు ఒక మాటలో చెప్పాలంటే ఫరోకు మీరు వారసులు. మీరు ఎంతసేపు కూడా ఆ తాత్కాలికమైన ఉపశమనం కోరుకుంటారే కానీ దీర్ఘకాలికంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీరు వర్ణించడానికి, దేవుని మీరు స్తుతించడానికి, నిజమైన మార్పు కలిగి ఆయన యొక్క పరిపాలనలో ఉండడానికి మీరు వస్తున్నవారు కారు. మన జీవితాల్లో సమస్య ఉన్నప్పుడు మనకు దేవుడు బాగా గుర్తొస్తాడు. సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు అంటే పెద్దగా గుర్తురాదు. సమస్య ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతాం. సమస్య తీరిపోయిన తర్వాత దేవుని దగ్గరికి మనము రాము. సమస్యలు ఉన్నప్పుడు దేవునికి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాము. సమస్య తీరిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు. సమస్య ఉన్నప్పుడు సేవకులకు మనం దగ్గరగా ఎక్కువగా కనెక్ట్ అవుతాము. సమస్య తీరిపోయిన తర్వాత సేవకులు అన్న కూడా మనకు నిర్లక్ష్యమే. దాన్ని ఏమంటారు చెప్పునా? అది
ఏదో సమస్య నుంచి విడిపింపబడాలని, ఉగ్రత నుంచి విడిపింపబడాలని మీ జీవితంలో మీరు పొందిన ఆ యొక్క మారు మనసే కానీ నిజముగా యథార్థవంతమైన మారు మనసు ఎంత మాత్రం కూడా కాదని మీ జ్ఞాపకాల్లో, మన జ్ఞాపకాల్లో దీన్ని ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, సమస్య ఉన్నను లేకున్నను మన జీవితాల్లో దేవుని యొక్క పరిపాలనలోనికి, దేవుని యొక్క సంరక్షణలోనికి మనం రావాలి. దేవుని యొక్క గొడుగు కిందకి, దేవుని యొక్క నీడలోనికి మనం రావాలని, ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించిన కొరకే మనం మారు మనసు పొందాలి. కానీ అప్పుడప్పుడు వచ్చే తాటాకు చప్పుడు లాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి, ఇదిగో ఈ సమస్య వచ్చిందండి అందుకే రక్షణ పొందానండి అలాంటి చెప్పేవన్నీ కూడా, అలాంటి వాళ్ళు ఏమన్నారు చెప్పండి? అలాంటి వాళ్ళు ఏమన్నారు చెప్పండి? యోహాను గారు సర్ప సంతానమా అన్నాడు. ఏదో సమస్య నుండి, ఉగ్రత నుండి, ఇబ్బందుల నుంచి, కష్టము నుంచి, శ్రమ నుండి తప్పించుకోవడానికి రక్షణ పొంది మారు మనసు పొందడం అనేది బిబ్లికల్గా అది కంప్లీట్గా రాంగ్ డాక్ట్రిన్. అదే మన జీవితంలో దేవుని యొక్క అడుగు జాడల్లోనికి మనం ప్రవేశించాలి. ఆయన స్థాపించిన పరలోక రాజ్యములో మనం పౌరులుగా నియమితులవ్వాలి. ఈ భూమి మీద స్థాపించబడిన ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా, ఆయన స్తుతించేవారిగా, ఆయన నామమును మహిమపరిచేవారిగా మనం ఉండాలని, మన జీవితంలో మారు మనసు పొందడం అనేది చాలా ఉత్తమమైన మార్గం పిల్లరా. అలా కాకుండా లోక సంబంధమైన విచారముల కొరకు, దుఃఖముల కొరకు గనక, ఉగ్రత దినము నుంచి తప్పించుకోవడానికి, కష్టాల నుంచి తప్పించుకోవడానికి గనక మనం మార్పు నందితే, మనల్ని అంటున్నాడు ఒకరోజు, మీరు ఇకను సర్ప సంతానమే, ఇంకను సర్ప సంతానమే. ఇలా కష్టాలను బట్టి మార్పు చెందిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఎక్కడ కూడా సంతోషించలేదు. న్యాయాధిపతుల కాలం చూస్తే, ఈ ఇశ్రాయేలు యొక్క చెడ్డ చరిత్ర మనం గమనిస్తే, న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఒక న్యాయాధిపతి వారిని విడిచిపెట్టి వెళ్ళడమో, చనిపోవడం చేసిన తర్వాత వారు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవుళ్ళని వారు కొలవడం వల్ల దేవుడు కోపం వచ్చి ఆ ఫిలిస్తీన్లను, ఆ ఎదోమీయులను, ఆ మోయాబీయులను, ఆ సిరియలను ఎవరొకరిని పంపించి వారి మీద దాడి చేసి వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. వారి యొక్క అండర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ భయంకరమైన కష్టతరాల్లో ఉన్నప్పుడు వారికి దేవుడు జ్ఞాపకం వచ్చేవాడు. ప్రభా మాకు నాయకుడు లేడు, మాకు కాపరు లేడు, అందుకే మేము చెరసాల్లోకి వెళ్ళిపోయాము, మమ్మల్ని రక్షించమంటే దేవుడు మరలా వారి కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టిస్తే, ఆ న్యాయాధిపతి వలన ఆ న్యాయాధిపతి వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మరలా అక్కడ విడిపించుకొని ఇక్కడ తీసుకొచ్చేవాడు. మీరు గమనించండి, న్యాయాధిపతి ఉన్నంతకాలం వీరి జీవితాలు బాగుండేవి. న్యాయాధిపతి పక్కకు జరిగితే, మరణిస్తే మరలా అవే తప్పుడు జీవితాలు, అవే విగ్రహారాధన, అదే భయంకరమైన వ్యభిచార సంబంధమైన లోకానుసారంగా బ్రతికేసిన వారే ఈ ఇశ్రాయేలు ప్రియులారా. గమనించండి, కష్టం ఉన్నప్పుడేమో దేవుడు గుర్తొస్తున్నాడు, కష్టము తీరిపోయిన తర్వాత దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులు వెట్టి చాకిరి చేయలేక ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని వారి కొరకు మోషే అహరోనులను పంపించాడు. మోషే అహరోనుల చేత ఐగుప్తును దాటుకొని ఎర్ర సముద్రం దాటొచ్చిన తర్వాత ఏ మోషే అహరోనులు అయితే వారిని తీసుకుని వచ్చారో ఆ మోషే అహరోనుల మీద ఏడ్చారు, వారిని నడిపించిన దేవుని మీద కూడా ఏడ్చారు. అది నిజమైన మార్పు కాదు. అయ్యో నిర్గమాకాండంలో ఈ ప్రజలు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరను విని కష్టాల్లో నుంచి, ఇనుప కొలిమి యొక్క శ్రమల్లో నుంచి వారిని తప్పించాడే, దేవుడు ఎంత గొప్పోడు. దేవుడు గొప్పోడే, కానీ నువ్వు గొప్పోడు కాదు. సాక్ష్యాలు కూడా చెబుతాం కదా, చాలా కష్టాలు ఉండేనండి, శరీరంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆరోగ్యంగా చాలా బలహీనతలు, నేను ఎంతో కృంగిపోయానండి, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయండి, ఆ కష్టాల నుంచి నేను అసలు రాలేననుకున్నానండి, అప్పుడే నాకు యేసుప్రభు పరిచయం అయ్యాడండి, యేసుప్రభు పరిచయం తర్వాత అన్ని సమస్యలు పోయినాయండి అంటే దానికి అర్థం ఏంటి చెప్పిన? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సమస్యలు పోయని చెబుతున్నావు అంటే నీ జీవితంలో శాశ్వత ఆనందమై ఉన్న పరలోక రాజ్య మహిమ ప్రవేశం కొరకు నువ్వు మార్పు చెందలేదు, కానీ తాత్కాలిక ఉపశమనము కొరకు, ఈ తాత్కాలికంగా నీ జీవితంలో ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యల యొక్క విడిపింపు కొరకు నువ్వు మార్పు చెందినవారు ఈరోజు సంఘాల్లో చాలామంది ఉన్నారు పిల్లరా. చాలామంది, అనేకులు
అనేకులు తమ జీవితాల్లో యేసుక్రీస్తుని శ్రమలలో నుండి విడిపింపబడుట కొరకే నమ్ముచున్నారు, కానీ పాపముల నుండి విడిపింపబడి పరలోక రాజ్యంలోనికి చేరి ఆయన సంఘమునందు చేరి ఆయన మహిమపరచాలి, ఆయన రక్షణ కార్యం నేను జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఒక సైనికుడిగా, ఆయనకు ఒక చక్కటి వారసుడిగా ఉండాలని ఏమాత్రము కూడా నిజమైన మారు మనసు పొందేవాళ్ళు క్రిస్టియానిటీలో చాలా తక్కువ. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం కూడా చెక్ చేసుకోవాలి. మనము పాపమును బట్టి మారు మనసు పొందామా? పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి మారు మనసు పొందామా? లేదా అప్పుడప్పుడు మన జీవితంలో ఎదురవుతూ ఉన్న ఉగ్రతలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడిపింపబడడానికి మారు మనసుని పొందామా అన్నదే జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ప్రియులారా. అప్పుడే మన జీవితాల్లో నిజమైన మార్పును మనము కొనసాగుతుంది. ఒక విషయం చెప్పిన, మన జీవితాల్లో నిజమైన మార్పును మనం కొనసాగింపచేయాలంటే దేవుని యందు భయం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు క్రైస్తవ్యంలో అనేకులు ఉన్నారు కానీ ఒకనాటి యూదులు దేవునిలో ఉండి విగ్రహారాధన ఎలా చేస్తున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా చెప్పుకోవడానికి దేవునిలో ఉండి లోక సంబంధమైన విచారములు కలిగి, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి తమ జీవితాల్లో దేవునికి సుదూరంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఆయన పరలోక రాజ్యంగా పిలువబడుతున్న సంఘములలో ఉండకుండా, సంఘములలో గడపకుండా తమకు నచ్చిన పనుల్లో వారు ఉంటూ తమ జీవితాల్లో ముందుకు కొనసాగుతున్న వారు చాలామంది ఉన్నారు. మీరు బలంగా జ్ఞాపకం ఉంచుకోనండి, మీ మారు మనసు నిజమైన మార్పు కాదు. నిజమైన మారు మనసు కలిగిన వారు చెప్పిన కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, ఏదన్నా సరే నాకు దేవుడు, దేవుని సన్నిధి, ఆయన రాజ్యము నాకు అవసరమని అందులో నిలబడతాడంతే. తొలగిపోడు, అస్సలు తొలగిపోడు. నిజముగా దేవుని భయం కలిగిన వాడు ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా సరే దేవుని సన్నిధి నుంచి ఏమాత్రము కూడా తొలగిపోడు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన యోసేపు గారు. చాలామంది ఉన్నారు. ఒక యోసేపు గారికి అనేకమైన శ్రమలు వచ్చాయి. ఒక శ్రమ కాదు, ఒక ఇబ్బంది కాదు, ఎన్నో సంవత్సరాల పాటు, సుమారుగా 13 సంవత్సరాల పాటు కఠినమైన శ్రమలు అనుభవించాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. పోతీఫర్ భార్య అతని మీద కన్నేసింది. నాతో శయనించు, నాతో కలుసుకో, శారీరకంగా మనం సుఖపడదామని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చింది. యవన ప్రాయంలో ఉన్నాడు బిడ్డ. ఒక 27-25 సంవత్సరాల వయసు ఉండొచ్చు, కొంచెం సుమారుగా 30 లోపు, 25 నుంచి 30 సంవత్సరాల వయసు అది. ఒక స్త్రీ పిలిస్తే ఆయన అంటున్న మాట, ఒక స్త్రీ తప్పు చేయమని ఆహ్వానిస్తే ఆయన అంటున్న మాట, మన జీవితాలకు దేవుడంటే ఈ వ్యక్తికి, ఈ భక్తునికి ఎంత భయమో గుర్తుండాలి. చూద్దాం ఒకసారి. ఆదికాండములో 39వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఆదికాండములోని 39వ అధ్యాయములో 7వ వచనం నుండి చూస్తే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నిన్నిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నదెను. అర్థమవుతుందా? దేవునికి ఎంత భయపడుతున్నాడో మనం గమనించాలి. నేను ఎలా దేవునికి దుష్కార్యమైన కార్యం నేను ఎందుకు చేయాలి? దేవునికి భయపడేవాడు పాపము కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఆ పాపాన్ని విసర్జించి దూరం జరగడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఎంతో డిస్కషన్ చేసి ఉండొచ్చు కదా, నా యజమానుడితో చెప్పను, ఎవరితో చెప్పను, గుట్టురట్టు కాకుండా, గుట్టుచప్పుడు కాకుండా మనం చక్కగా కలుసుకుని మన జీవితంలో మనం సుఖపడవచ్చు అని ఎన్నో ఆఫర్స్ ఇచ్చి ఉండొచ్చు. నో, నా యజమానుడి కింద నేను పని చేస్తున్న వాడినే, నా యజమానుడు నా మీద ఎంతో నమ్మకం ఉంచాడు, ఆ నమ్మకాన్ని నేను ఏమాత్రం కూడా వమ్ము చేయను.
ఒక విషయం మనం గమనించాలి. అతడు కేవలం యజమానికి భయపడి ఆ స్త్రీ జోలికి వెళ్ళకపోవడం కాదు, అక్కడ దేవునికి భయపడ్డాడు. యజమానికి భయపడ్డవాడు ఇక్కడ తప్పు చేయకపోవచ్చు, కానీ ఎక్కడైనా తప్పు చేస్తాడు. ఈ స్త్రీ విషయంలో తప్పు చేయకుండా తప్పించుకోవచ్చు, కానీ వేరే స్త్రీ విషయంలో బయటకు వెళ్ళి తప్పు చేయొచ్చు. కానీ దేవునికి భయపడిన వాడు మాత్రము యజమానుడి దగ్గర కానీ, అతని భార్య దగ్గర కానీ, ఏ స్త్రీ దగ్గర కానీ, ఏ పురుషుని దగ్గర కానీ తప్పు చేయకుండా వారి జీవితాల్లో జాగ్రత్త కలిగి ఉంటారు. దానికి కారణం ఏంటంటే, నిజమైన మారు మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా వారి జీవితాల్లో భయమును కలిగి ఉంటారు. దేవుని భయము ఎల్లప్పుడూ వారికి ఉంటుంది ప్రియులారా. దేవుని భయం లేనివాడే అల్లరి చిల్లరగా మాట్లాడతాడు. దేవుని భయం లేని వాడే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. దేవుని భయం లేని వాడే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తాడు. దేవుని భయం లేని వాడే వాక్యమునకు, సేవకులకు ఏమాత్రం కూడా విధేయులు కాకుండా అవిధేయులుగా ప్రవర్తిస్తారు. సేవకుల కంటే సేవకులు ఒకటే చెప్తారు, ఆయన ఆత్మీయంగా బలపడు అని. ఆ బలపడని చెప్పే మాటకు విధేయత చూపించరు. ఇంకొంచెం సమయం కావాలి. సేవకులు ఇంటింటికి తిరిగి రండి, ఎందుకు మానేస్తారు అని అంటే వాళ్ళు అనుకుంటారు, మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి మానేస్తున్నాము, నీకు ఏ పని లేదు కాబట్టి నువ్వు మా చుట్టూ తిరుగుతున్నావు. నో, అది తప్పు. ఏ పని లేక, ఏ పని రాక ఈ పనిలో లేను, తెలుసు కదా. ఏ పని చేయడం రాక, ఏ పని లేక, ఏ పని చేయడం చేత కాక ఈ పనిలో నేను ఈ పనిలో ఎందుకున్నానంటే, ఒకప్పుడు చేసిన పని కంటే ఈ పని చాలా శ్రేష్టమైన పని. ఆర్థికంగా నేను నష్టపోతూ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దినదినము దేవునిలో నూతనపరచబడుతూ దేవునిలో ఎదగడానికి ఇది దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఎందుకు నేను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోగలనంటే, దేవునికి భయపడాలి. మన జీవితంలో దేవునికి భయపడాలి. బాగా గమనించండి, దేవునికి ఎల్లప్పుడూ భయపడే వారిలో ఒక చక్కటి ఫైర్ ఉంటుంది, ఒక చక్కటి ఉద్యమం ఉంటుంది, ఒక చక్కటి ఆత్మీయత ఉంటుంది, ఒక చక్కటి నడిపింపు ఉంటుంది. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశలు నెరవేర్చడానికి ఈ భూమి మీద దేవుని పని నిమిత్తము తమ్ము తాము ఏర్పరచుకొని దేవుని కొరకు బ్రతికేవారు అనేకులు ప్రియులారా. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఒక చక్కటి ఆఫర్ వచ్చినా సరే ఆఫర్ని తిరస్కరించి నాకు దేవుడే కావాలని, నిజమైన మార్పు అంటే ఏంటో ఆ మార్పుకు చక్కటి ఉదాహరణగా యోసేపు గారిని చూస్తున్నాం ప్రియులారా. విచిత్రం ఏంటంటే, చరిత్రలో దేవునికి చాలామంది భయపడ్డారు, కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈ ప్రజెంట్ జనరేషన్లో బ్రతుకుతున్న మనిషే దేవుడు అంటే ఆట విడుపుతనంతో బ్రతుకుతున్నాడు, విచ్చలవిడితనంతో బ్రతుకుతున్నాడు. ఐగుప్తు మంత్రసానులు భయపడ్డారంట దేవునికి. ఫరో అన్నాడు, ఇదిగో ఈ ఇశ్రాయేలీల యొక్క జన సమూహం ఎక్కువైపోతుంది రోజు రోజుకి, వాళ్ళ జనాభా పెరగకుండాలంటే ఐగుప్తు స్త్రీలు, క్షమించండి, ఇశ్రాయేలు స్త్రీలు ఎప్పుడైతే వారు డెలివరీ అవుతుందో ఆ డెలివరీ సమయంలో మీరు వెళ్ళినప్పుడు మగ శిశువు అయితే ఆ మగ శిశువుని మీరు చంపేయాలని ఎవరు చెప్పారు చెప్పండి? ఫరో చెప్పాడు, రాజు చెప్పాడు, అధికారి చెప్పాడు, ప్రజలను పరిపాలిస్తున్న ఏలికి చెబుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులో పుడుతున్న మగబిడ్డలను మీరు చంపేయాలి అని చెబితే వీళ్ళు మాత్రము దేవునికి భయపడి ఆ మగబిడ్డలందరినీ కూడా వారు బ్రతకనిచ్చారు. చూద్దామా, నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నిర్గమకాండంలోని 1వ అధ్యాయం 15వ వచనంలో, నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు పుట్టిన బిడ్డ మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి వారు ఏం చేశారంటే, ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు మంత్రసాలను అడుగుతున్నాడు, మీరెందుకు మగపిల్లలను బ్రతకనచ్చరే? అర్థమవుతుందా? రాజు అడిగేస్తున్నాడు, మీరెందుకు ఐగుప్తు బిడ్డలు మీరెందుకు, కుమారులు మగబిడ్డలు మీరెందుకు బ్రతకనిచ్చారనంటే వాళ్ళ ఒక ఆన్సర్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ హెబ్రీ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, మేము వారి దగ్గరికి వెళ్ళక మునిపే వారు తమంతట తాముగా డెలివరీ చేసుకుంటున్నాడు. ఇది దేవుని కార్యం వాళ్ళకి అర్థమవుతుంది.
మన జీవితంలో దేవునికి భయపడాలి. దేవుడంటే సరిగ్గా అవగాహన లేని వారు చరిత్రలో ఎంతోమంది భయపడ్డారు. వారి జీవితాల్లో నిజముగా మార్పును కొనసాగింపజేశారు. కానీ ఈరోజు దేవుని గురించి ఎన్నో ప్రసంగాలు, దేవుని గురించి ఎన్నో వర్తమానాలు, బైబిల్ గ్రంథం, ఎన్నో పుస్తకాలు, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఎన్నో వాక్యాలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మనిషి దురద చెవులు కలిగిన వాడే నిజమైన మారు మనసు పొందే, నిజమైన మార్పునకు అవసరమైన వాక్యాలు ఏవైతే ఉన్నావో వాటిని వినడానికి మనుషులు ఈరోజు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి. మన జీవితంలో మనం వింటున్న వాక్యము ఎలాంటి వాక్యం వింటున్నాము, మన జీవితంలో ఎలాంటి వర్తమానాలు వింటున్నాము, వినటం బట్టి మన ఆత్మీయ జీవితము డెవలప్ అవుతుందా అవ్వట్లేదా, మన జీవితము ఎదుగుతున్నదా ఎదగట్లేదా. ఇన్ని వాక్యాలు వింటూ రక్షణ పొంది మారు మనసు పొంది సంఘాల్లో గడుపుతూ సంఘానికి వస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఇంకా దుష్టత్వంలో కనుక మన జీవితాన్ని కొనసాగింపజేస్తే ఒకే ఒక కారణము, మనలో ఇంకా దేవుని భయము రాలేదు. అందుకే దేవుని భయము ఎవరికైతే సంపూర్ణంగా ఉంటుందో వారు తమ జీవితంలో వారి పాపములను బట్టి ఒప్పింపబడుతూ దేవా మేము పాపమని వారి జీవితంలో దేవునికి అప్పగించుకుని నిజమైన మార్పు కలిగి పాపానికి చాలా దూరంగా బ్రతుకుతారు. ఈరోజు క్రైస్తవులు తమ జీవితాల్లో అబద్ధాలు కూడా ఎలా చెబుతున్నారు చెప్పనా? ఎస్, ఇది నిజం. ఎంత నిజం అంటే దేవోక్తి ఎంత నిజమో నేను చెప్పే మాట కూడా అంత నిజం. అర్థమవుతుందా? క్రైస్తవులు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే ఎస్, 100కు 100% నేను కాన్ఫిడెంట్గా చెబుతున్నాను, నేను చెప్పేది సత్యము. ఎవడు చెప్తున్నావు నువ్వు? నాకా? ఇంకొకరికా? దేవునికా? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ వలయంలోకి వచ్చావో నువ్వు దేవుని యొక్క వీడియో కెమెరా కింద ఉన్నావు. దేవుడు అన్నిటినీ క్యాప్చర్ చేస్తాడు, జాగ్రత్త. అందుకే అన్నాడు 36వ కీర్తనలో, 36వ కీర్తన మొదటి వచనం చూస్తే, కీర్తనల గ్రంథంలో 36వ కీర్తన మొదటి వచనములో భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతూ, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే వీళ్ళు ఏది చేసినా ఎస్ మేము చేస్తున్నవన్నీ దేవోక్తేనండి, మేము చేస్తున్నవన్నీ, మేము మాట్లాడుతున్నవన్నీ, చేస్తున్న ప్రతి కార్యం కూడా దేవోక్తులే ఇవి. ఎవరన్నారు చెప్పనా? భయం లేనాడు అంటాడు. మన జీవితంలో ఎంత భక్తి బ్రతికినా, ఎంత విశ్వాసమును కలిగి ఉన్నా మన దేవుని సన్నిధిలో ఎలా ఉండదు చెప్పనా? ఎక్కడైనా దేవునిలో నాకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తున్నానేమో. వాక్యం చెప్పే నిజమైన సేవకుల యొక్క హృదయాలు ఉండవు చెప్పనా? ఏమో నాకు తెలియకుండా ఏదైనా తప్పుడు సిద్ధాంతాలు చెబుతున్నానేమో, అలా ఉండాలి. కానీ నేనే 100కు 100% సత్యబోధకుడు అంటే చెప్పు దెబ్బలు కొట్టేస్తాడు, జాగ్రత్త. అర్థమవుతుందా? ప్రపంచంలో 100కు 100% పరిపూర్ణమైన బోధ యేసుక్రీస్తు వారు మాత్రమే. అపోస్తుల్లో కూడా అంత పరిపూర్ణమైన బోధ చెయ్యలేదు. కొన్ని సందర్భాల్లో పేతురు బోధ డాక్టర్ని తప్పన్నాడు పౌలు గారు. కొన్ని సందర్భాల్లో పౌలు బర్నబాలే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే, వాక్యం చెబుతున్న వాళ్ళు వాక్యం చెప్పకుండా అక్కడ ఏదో అద్భుతాన్ని చేస్తే ప్రజలు ఏం చేసి చెప్పండి? వాళ్ళే దేవతలని ప్రజలు వాక్యం వింటున్న వారిని డైవర్ట్ చేసి ప్రజల చేత దండలేయించుకున్నారు. ఎవరు చెప్పండి? పౌలు బర్నబాలు. కాబట్టి మీరు గమనించండి, చరిత్రలో విశ్వ విజ్ఞాన సార్వభౌమిత కలిగిన సేవకుడు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఏ సేవకుడైనా నేను చెప్పేది 100కు 100% సత్యమని ఎవరు అనడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మనకు అంత విజ్ఞానం లేదు, అంత జ్ఞానం లేదు, అంత పరిధులు లేవు మనకి. ఏదో రాయబడినవి, ఎక్కడో వాక్యంలో ఉన్నవి, బైబిల్లో ఉన్నవి ఏదో తెలిసిన కాడికి కొంత చెబుతున్నాము. కానీ మన జీవితంలో మనం చేస్తున్న బోధలో ఎక్కడో ఒక చోట ఒక 2%, 3%, 4%, 5% రాంగ్ డాక్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది ఎరిగిన వాడు నిజమైన సేవకుడు అవుతాడు. అంతేగాని నేను చెప్పిందే 100కు 100% అంటే సాతాను మాయలో ఉండిపోయావని నీ హృదయం నిండా వాడు గర్వంతో నింపేశాడని అర్థం. అంతే. ఈరోజు కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా, నేనని. రెండూ తప్పే. నేను రైట్ అనుకునేవాడు ఎవడు ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎవరు లేరు అక్కడ. మీరు పాత నిబంధనల ప్రవక్తలు కానీ, క్రొత్త నిబంధనలు ఉన్న భక్తులు కానీ, అపోస్తులు కానీ ఎవరినైనా చూడండి, వారి జీవితంలో సిద్ధాంతపరమైన విషయాల్లో ఏదో ఒక లోపాన్ని వారి పరిచర్యలో ఫేస్ చేసిన వారే, అనుభవించిన వారే. కాబట్టి విధేయత కలగాలి దేవునిలో. వాక్యం చెబుతున్నామంటే విధేయత కలగాలి. పాపం ఏదైతే ఉన్నదో పాపము ప్రజలలో ఉండకుండా బోధ చేయి. తర్వాత సిద్ధాంతాలు అది కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వవు, పక్కన పెట్టి వాటిని.
ఏది పరలోక రాజ్యంలోనికి ప్రవేశానికి డిసైడ్ చేసే పాయింట్లు ఏవైతే ఉన్నావో ఆ పాయింట్ల మీద బలంగా నిలబడదాం. కానీ కొన్ని పనికి మాలిన పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్లు నిలబడితే ఏంటి, నిలబడకపోతే ఏంటి. అలాంటి పనికి మాలిన పాయింట్లో ఒక పాయింటే జన్మ పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జన్మ పాపం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఎలాగైనా పాపం చేసి తగలడుతున్నాగా. పాపం చేసినోడికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? రక్షణ కావాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఇప్పుడు దానికోసం నువ్వు పంచాయతీ పెట్టుకోవడం ఏంటి, ఇంకో క్రైస్తవుని పిలవడం ఏంటి, ఇంకొకరిని పిలవడం ఏంటి, అందరూ కూర్చోవడం ఏంటి, వీడియోలు పెట్టుకోవడం ఏంటి, మీరు కొట్టుకోవడం ఏంటి? ఇది ఎక్కడ సోది, ఇది ఎక్కడ సాంప్రదాయం అంటే సాతాను హృదయాలు మీకు తెలియకుండా తెలివిగా వాడేసుకుంటున్నాడు. జన్మ పాపం అనేది పరలోకాన్ని డిసైడ్ చేసే పాయింట్ కాదు. కొందరు ఉందని నమ్ముతున్నారు, కొందరు లేదని నమ్ముతున్నారు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పాపం చేయట్లేదా? పరిశుద్ధంగా బ్రతికేస్తున్నామా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని వారే అనేకులు. సో ఏ పాపమైతే మనుషుల్లో ఉన్నదో ఆ పాపాన్ని తీసివేయడానికి వాక్యం చెప్పు, అంతేగాని పనికి రాని వాదములు పెట్టుకుని నువ్వు గొప్ప, నేను గొప్ప, ఆడు గొప్ప, ఈడు గొప్ప అని ఏంటి ఈ పంచాయతీలో? అది మంచిది కాదు, అది ఆరోగ్యం కాదు, అది శ్రేయస్కరం కాదు సంఘానికి, ఆత్మీయ జీవితాలకే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో దేవుని భయాన్ని కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నారనంటే ఈ భక్తిహీనులైన వారు ఎలా మాట్లాడుతున్నారంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయము లేని వాడే ఎగిరెగిరి పడతా ఉంటాడు. భయం ఉన్నవాడు సైలెంట్గా పరిచర్య చేస్తాడు. ఎవరిలో పాపం ఉన్నది, ఎక్కడ సువార్త అవసరము, ఎక్కడ భక్తిహీనులు ఉన్నారు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి సైలెంట్గా పరిచర్య చేస్తూ సువార్తను ప్రకటిస్తూ, ఒకవేళ సంఘములో ఉన్న వారిలో ఏదైనా గర్వమే కానీ, ఏదైనా పాపమే కానీ, ఏదైనా దుష్కార్యమే కానీ, ఏదైనా చెడుతనమే కానీ ఉంటే వాటన్నిటిని తీసేసుకున్న ఆయన అని శరీర కార్యాలు లేకుండా సేవకుడు ఎల్లప్పుడూ కూడా సంఘాన్ని సిద్ధపరచాలి. అది నిజమైన భక్తి, అది దేవుడు కోరుకున్న భక్తి. అంతేగాని మీరు కొట్టుకొని చచ్చిపోండ్రా అని దేవుడు చెప్పలేదు ఇక్కడ. మరి పౌలు గారు కూడా తర్కాలు చేశారు కదంటే 1-2 సార్లు పర్సనల్గా వెళ్ళి చెప్పాడు అంతే. యూట్యూబ్లోను వీడియోలు పెట్టుకొని నువ్వు మాట్లాడతాను, నాది మాట్లాడతానని ఈ పంచాయతీలు లేవు. అప్పుడు తర్కాలు సమాజ మందిరాల్లో అలా వెళ్ళినప్పుడు ఇదిగో పౌలకు వాక్యం చెప్పేవాడు, విన్నవారు ప్రశ్నలు వేసేవారు, వ్యతిరేకించినప్పుడు పౌలు గారు చెప్పేవాడు, ఇదిగో నాయన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో కానీ వాటన్నిటి కూడా నెరవేర్చాడు, వాటన్నిటికి సాక్ష్యం మేమే, అపోస్తలులము, మేము చెప్పే మాట ఆత్మ వల్ల నడిపింపబడి మేము ముందు కొనసాగుతున్నామని వారు తర్కము చేసేవారు. అంతేగాని ఇక ఒక డేట్ నిర్ణయించుకుని, ఒక వేదిక నిర్ణయించుకుని అక్కడికి మీరు రండి, ఇక్కడికి మేము వస్తామని ఈ ప్రత్యేకంగా ఇలాంటి తర్కాలు జరగలేదు బైబిల్లో. వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు వారిని వ్యతిరేకించే శాస్త్రులు, పరిశీలన లాంటి వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళు అప్పుడే అడిగేవాళ్ళు, ఆన్ ద స్పాట్ అడిగేవాళ్ళు. అంతేగాని ఈరోజు జరుగుతున్నట్లుగా డిబేట్లు జరగలేదు బైబిల్లో. కాబట్టి ఈ కోణం అనేది సంఘానికి చాలా ఆరోగ్యకరం కాదు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే భక్తిహీనులు దేవుని భయము లేకుండా తాము ఏది మాట్లాడితే మేము మాట్లాడేది దైవోక్తి వలె ఫీల్ అయిపోతూ ఎవరికి వాళ్ళు బలంగా మాట్లాడేస్తున్నారు. మేము రైట్ అంటే మేము రైట్. నిజమైన సేవకుడు ఎలా ఉంటారో చెప్పనా? ఏమో మనం మాట్లాడేది తప్పేమో, మనంత జ్ఞానవంతులం కాదు కదా, ఏదో ఈ మట్టి బుర్ర అందిన కాడికి, చదివిన పుస్తకాల కాడికి, దేవుడిచ్చిన జ్ఞానం కాడికి ఏదో చెప్పుకుంటూ పోతున్నాం. దానివల్ల 10 మంది ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, 10 మంది దేవునిలో నిలబడాలి, 10 మంది వాక్యం నేర్చుకుని ప్రయోజకులు అవ్వాలి, 10 మంది దేవుని కొరకు వాడబడాలి. పాపము లేని వారుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలి. ఈరోజు ఆదివారం ప్రసంగాలు కూడా ఇవే తగలాడే చూడండి. సంఘములో ఎంతోమంది బలహీనత కలిగిన వారు ఉంటారు, ఆత్మీయ బలహీనతలు కలిగి పాపములు చేస్తూ సంఘాలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మరలా వాళ్ళు వారం అంతా కనబడరు, మరలా ఎప్పుడు వస్తారు? మరలా ఆదివారమే వస్తారు. సో ఆ వ్యక్తి దేవుల్లో నిలబడాలంటే నువ్వు చెప్పే ఆదివారం ప్రసంగమే కావాలి వాళ్ళకి, నువ్వు చెప్పే ఆదివారం ప్రసంగమే దిక్కాళ్ళకి. అందుకే ఆదివార ప్రసంగము మనుషుల్లో ఉన్న పాపాలను, వారి యొక్క క్రమములను మార్చేదిగా ఉండాలి.
దేవునికి మనం ఎలా దగ్గర అవుతామో ఆ దగ్గర చేసే క్రమంలో వాక్యాలు చెప్పారు వాళ్ళకి. ఇదిగో ఇలా ప్రవర్తిస్తే, ఇలా ఆరాధిస్తే మనం దేవునికి దగ్గర అవుతాము అన్నీ నేర్పించాలి. అవి చెప్పడం మానేసి బైబిల్లో ఎన్నో విస్తారమైన వాక్యాలు ఉన్నాయి. జీవితాంతం, ఒక వ్యక్తి జీవితాంతం చెప్పిన తరగనన్ని సబ్జెక్టులని బైబిల్లో చెప్పింది మరలా చెప్పకుండా చెప్పుకుంటూ పోతే తన జీవితాంతం చెప్పిన తరగని సందేశాలు దేవుడు ఉంచాడు. జ్ఞానం ఇది. అది చెప్పడం వల్ల ఆత్మీయులలో మార్పు అనేది దినదినము ఎదుగుతూ వారి దేవుని సంఘంలో వారు స్థిరపరచబడతారు. కానీ అవి లేకుండా ఈరోజు వెళ్తే ఏం మసాలా మాట్లాడతాడు, ఈరోజు వెళ్తే మన సేవకుడు ఎవరిని కడిగేస్తాడు, ఈ సేవకుడు ఈరోజు ఆదివారం వెళ్ళడం వల్ల ఎవరిని కడుగుతాడు, ఇవి అయిపోయినాయి, తిట్ల దండకాలు అయిపోయినాయి. పరిశుద్ధ దినము కాస్త అపవిత్రమైన దినముగా ఈరోజు సంఘాలు గడుపుతూనే ప్రియులారా. భక్తిహీనులుగా సంఘాల్లో ఉంటూ వారు మాట్లాడుతున్నది దేవోక్తిని ఫీల్ అయిపోతూ దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్న వారు నేడు అనేకులు. గమనించాలి. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఏమన్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను మీరు సంపూర్తి చేయాలి. దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని ఈ శరీరానికి కానీ, ఈ శరీర వాంఛలు కానీ, శరీర కోరికలు కానీ, ఐహిక విచారములు కానీ, అలాగే ఆత్మకు కలిగిన సమస్త కల్మషం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా మనము పవిత్రపరుచుకోవాలి. మనము దేన్ని బట్టి సాధ్యమవుతుందంటే దేవుని యొక్క భయాన్ని బట్టి సాధ్యమవుతుంది. దేవుని భయం కలిగిన వారి జీవితంలో, విశ్వాస జీవితంలో మారు మనసును కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తికి సీఎం అయ్యాడు అనుకోండి, 5 ఏండ్లు పరిపాలన సరిగా ఉండదు. ఆ కుర్చీ కాపాడుకోవడం కోసమే వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవాలి, వీళ్ళని మన పార్టీలో చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలనుకుంటాడే కానీ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆలోచించేది నో. ఈరోజు క్రిస్టియన్ కూడా అలాగే ఉండాలి. బ్రతుకుతున్నంత కాలము ఈ విశ్వాస జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మన శరీరంలో, మన హృదయంలో ఉన్న, మన ఆత్మలో ఉన్న ప్రతి కల్మషాన్ని మనము తీసివేసుకుని ప్రభువును మనము పరిశుద్ధపరచబడాలి ప్రియులారా. అప్పుడే మన జీవితాలు దేవునిలో ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతాయి. అది జరగాలి. దేవుని భయం కలిగిన వాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు. దేవుని భయం లేని వాడు ఇష్టానుసారంగా ఎగిరెగిరి పడతా ఉంటాడు. అలా మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండకూడదని మరొక లేఖనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. మరలా లూకాసు వార్తలోని 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాము. యోహాను గారు మాట్లాడుతున్న మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను గారు, భక్తుడైన బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడుతున్న మాటలు లూకాసు వార్తలోని 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రవేశమందంతటా ప్రకటించుచుండెను. చెబుతున్నాడు, సేమ్ అదే చెప్పాడు ఇంతకుముందు ప్రారంభంలో ఏదైతే చూసామో. పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మారు మనసు విషయం మీరు బాప్తిసం పొందాలని చెబితే, అప్పుడు 7వ వచనంలో అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అందుకే మీ జీవితం మీరు ఏం చేయాలంటే, మీరు జీవించి ఉన్నంత కాలము మారు మనసునకు తగిన ఫలములను చేయాలి. మారు మనసునకు తగిన ఫలాలు ఉన్నాయో లేదో ప్రతిరోజు మనం లేఖనంలో వెతుక్కోవాలి. మాట్లాడుతున్న మాట మారు మనసునకు తగిన ఫలమా కాదా? మనం చూస్తున్న చూపు మారు మనసునకు తగిన ఫలమా కాదా? చేస్తున్న పనులు మారే మనసునకు కలిగిన పనులా కాదా? ఎలాంటి పనులను బట్టి మనం దేవుని సన్నిధిస్తున్నాము, ఎలాంటి పనులను బట్టి దేవునికి మనము వ్యతిరేకులం అయిపోతున్నాము?
దుష్టత్వం చేస్తున్నాము. అందుకే మన జీవితంలో ఒక రోజు మనం ప్రవర్తిస్తున్నామంటే ఆ ప్రతిరోజు కూడా ఇది నా జీవితము మారు మనసునకు తగిన జీవితమా కాదా అని చెక్ చేసుకోవాలి మనం. మీరు ఎలా ఉండాలంటే మారు మనసునకు తగిన ఫలములు మీరు ఫలించాలి. అందుకే 10వ వచనం అంటున్నాడు, కొంతమంది వచ్చాడు అందుకు జనులు, 10వ వచనంలో అందుకు జనులు, అలాగైతే మేము ఏం చేయాలి, ఏం చేస్తే మారు మనసునకు తగిన ఫలములు మేము ఫలించిన వారం అవుతాం. ఆ కాలాన్ని బట్టి ఒక 3-4 పాయింట్లు ఇక్కడ యోహాను గారు ప్రస్తావన చేశారు. అక్కడున్న ఆడియన్స్ని బట్టి ఒక 3-4 పాయింట్లు ఆయన ప్రస్తావన చేశారు ఉదాహరణగా. కానీ ఈరోజు మన పరిస్థితులు మనకు తెలుసు. మనం ఎంత దుర్మార్గంలో ఉన్నామో, ఎంత దుష్టత్వంలో ఉన్నామో, ఎంత చెడ్డ కార్యాలు చేస్తున్నామో, ఎన్ని చెడు తలంపులు కలిగి ఉన్నామో, ఎలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నామో, ఎలాంటి భక్తిహీనత కలిగిన మాటలు మాట్లాడుతూ వాటినే దైవోక్తిని మేము ఎలా ఫీల్ అవుతున్నామో మనం గమనించాలి. అక్కడ అంటున్నాడు 11వ వచనంలో, అలాగైతే మేము ఏమి చేయవాలని అతను అడగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యాలి, ఆహారం కలిగిన వాడు అలాగే చెయ్యాలి. ఇది మనకు కూడా అప్లై అవుతుంది. 2 వస్త్రాలు ఉంటే ఏమీ లేనివాడిని దగ్గరకు వస్తే మనకు ఒక వస్త్రం ఇవ్వు. ఆహారం లేనివాడిని దగ్గరకు వస్తే ఆహారం నువ్వు 3 పూటలు తినగలుగుతున్నావు కదా, నువ్వు కనీసం నీ ఆహారం నుంచి కొంచెమైనా పెట్టు. మన చుట్టూ ఎందరో దిక్కు తోచని స్థితిలో అనేకులు ఉన్నారు. వారికి మనము ఆహారం పెట్టే స్థితిలో ఉండాలి. మన చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నారు. వారు మనము వస్త్ర రూపంలో, ఆహారం రూపంలో ఆదుకునే వారిగా ఉండాలని చెబుతున్నాడు. తర్వాత 12వ వచనంలో, సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడగగా అతను అంటున్నాడు, యోహాను గారు అంటున్నారు, మీకు నిర్ణయింపబడిన ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ తీసుకోవద్దు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ మీద రైట్స్ జరుగుతాయి, పట్టేసుకుంటారు. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ₹1 కూడా తీసుకోవచ్చు. లంచాలకి మీ జీవితంలో మరిగిపోవద్దు. తర్వాత పోలీసులు వచ్చి అడుగుతున్నారు, సైనికులు 14వ వచనంలో సైనికులు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో మేము డిపార్ట్మెంట్లో ఉన్నవారము, మరి మేమేం చేయాలని అడిగితే అతడు, ఎవరిని బాధ పెట్టకండి, మీకు అధికారం ఉన్నది కదా అని, హోదా ఉన్నదని, గౌరవం ఉందని, మీ చేతిలో లాఠీ ఉన్నదని మీరు ఎవరిని కూడా బాధ పెట్టకండి. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎంత కోపంగా మాట్లాడతారు చూడండి. అర్థమైందా? ఏదో ఒక చిన్న విషయం కొరకు ఏదైనా సలహా ఆడడానికి వెళ్ళినా సరే చాలా కోపంగానే అగ్రెసివ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు దోషి కాదా, నేరస్తుడు కాదా, ఇంకా దేనికైనా వచ్చాడు, ఏదైనా పర్మిషన్ కోసం వచ్చాడా, అలా అన్నీ పట్టించుకోరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలు వాళ్ళకున్న అధికారాన్ని మన మీద ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది. ఈరోజు అన్యాయముగా అనేక మందిని ఇరికింపబడుతున్నారు, అన్యాయంగా అనేక మంది శ్రమ పెట్టబడుతున్నారు. ఎవరి వలన? ఈ సైనికుల వలన. అందుకే సైనికులతో అంటున్నాడు, ఎవరిని కూడా మీరు బాధ పెట్టొద్దు, ఎవరి మీదను అపనింద వేయొద్దు, నేరము రుజువు కాకుండా ఆ వ్యక్తి దొంగ, దోషి అని మీరు నిర్ధారణలోనికి రాకండి. తర్వాత మీ జీతములతో తృప్తి పొందినని వారితో చెప్పిన, ఇదిగో ఎక్స్ట్రా డబ్బులకు ఆశపడడం వల్ల అన్యాయస్తుడిని మీరు దాచిపెడుతున్నారు, దోషి తరపున మీరు కేసు వాదిస్తున్నారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. డబ్బులకు ఆశపడకండి, అధిక జీతములకు ఆశపడకండి. మీకు ఏ జీతం అయితే ఉన్నదో ఆ జీతంతో మీరు తృప్తి పొందాలి. ఇది ఒకప్పుడు అతని ఎదుట ఉన్న, యోహాను గారు ఎదుట ఉన్న వారికి ఆయన చెబుతున్నాడు. ఈరోజు మన ముందు, ఈరోజు దేవుడిస్తున్న జీతము సరిపోక అధిక జీతముకు మనం ఆశపడితే జీవితాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే. దేవుడు మనకి ఎంత ఇచ్చాడు దానిలో మనము తృప్తి కలుగుతూ ముందుకెళ్ళాలి. అలా కాకుండా దొంగదారుల్లో, అడ్డదారుల్లో మనం కొనసాగితే కనుక దేవుడు ఊరుకోడు. అప్పుడు మన జీవితంలో నిజమైన మారు మనసు కలిగిన వారము కాము. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్నామంటే నేను నా ఆత్మీయ జీవితము ఇవన్నీ కూడా క్షేమంగా ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోవాలి. దేవుడు ఇలాగా ఎన్నో చెప్పాడు, ఇవి చెయ్యండి, ఇవి చేయకండి, ఇవి చెయ్యండి, ఇవి చేయకండి అని దేవుడు ఎన్నో చెప్పాడు. వాటన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మారు మనస్సునకు తగిన ఫలాలు ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వారే పరలోక రాజ్యములో నిస్వార్థమైన సేవకులుగా, నిస్వార్థమైన క్రైస్తవులుగా, నిస్వార్థమైన దేవుని పిల్లలుగా బ్రతికిన వారని మీ జ్ఞాపకాలకు తీసుకొస్తుంటారా. కాబట్టి వాక్యం వింటున్న మనం చెక్ చేసుకోవాలి, వాక్యం నిరంతరం ధ్యానించాలి, వాక్యం నిరంతరం చదువుకోవాలి. ఏదో కష్టాల్లో ఉన్నామని, ఉగ్రత నుంచి తప్పించబడాలని మారు మనసు ఎవరు పొందొద్దు. పాపము నుండి విడిపింపబడాలి. చనిపోయేంత వరకు ఈ రక్షణ అనుభవాన్ని,
ఈ మారు మనసును కాపాడుకునే మన జీవితంలో దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా